హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేత మామిడి ఆకుల తోరణాలు అండ్ సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్ళు, కొత్త బట్టలతో పిల్లా పాపలు పెద్దవాళ్ళు ఉగాది పండుగ సంబరాలు, ఆత్మీయ అనుబంధాలని గుర్తు చేస్తున్న పండుగ ఇది. అండ్ గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం, ఇదే ఉగాది పచ్చడి తెలియజేసేది నిజం. చాలా మంది మన తెలుగు పండగ న్యూ ఇయర్ అనుకుంటారు, కానీ మన కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేది మాత్రం ఉగాది రోజు మాత్రమే. ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరమున ప్రకారంగా అయితే తొలి పండుగ మనదైతే ఈ పండుగ అనేది. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజునైతే ఉంది. ఇంకా ఈ ఉగాది మంచి రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు అయితే ప్రారంభించడం చేస్తూ ఉంటారు. మేము ఎర్లీగా లేచిన తర్వాత నీట్ గా అయితే ఇంకా ముగ్గు వేసాము. చూసారు కదా ఎంత బాగుందో మా ఉగాది ముగ్గు. ఎర్లీ మార్నింగ్ వేసి ముగ్గు వేసాము. తర్వాత తల స్నానాలు చేసిన తర్వాత నీట్ గా అయితే మేము పులిహోర చేస్తున్నాం ప్రసాదంగా అయితే. ఇంకా మీ పాత సంవత్సరంలో జరిగిన చేదు అనుభవాలు అండ్ తీపి జ్ఞాపకాలుగా నెమరు వేసుకుంటూ ఇంకా కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్న సందర్భంగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది. మీ ఫ్యామిలీకి అండ్ మీకు ఇంకా మీ పిల్లలకి అందరు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ దేవునికి నైవేద్యం పెట్టడానికి నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి మనసు మావి చిగురులా అల్లుకుంటే, ప్రతి చిగురు చిరునవ్వులా పూస్తుంటే, అంతులోని ఆనందాల హేళ, అందరి కళ్ళల్లో మెరిసే వేళ, ఇంకా పొలిమేర నుండి పూజ గది వరకు పండగ తెస్తుంది మనకైతే. గుడి నుండి గుండెల వరకు సంబరం వస్తుంది. మన ఊపిరికి ఉరకలు వేస్తే ఉత్సాహాన్ని ఇస్తుంది, ఊహలకు సరికొత్త ఊపిరిని ఇస్తుంది ఈ ఉగాది పండుగ అయితే. మన భారతదేశంలో ఈ తెలుగు వారి షడ్రుచుల సంతోషాల సారథి. మనం ఈ ఉగాదిని మార్చి 30న ఆదివారం రోజున జరుపుకుంటున్నాము. విశ్వావసు నామ సంవత్సరంలో జరుపుకుంటున్నాము ఈ పండుగనైతే మనం. ఇంకా ఈ ఉగాది అంటే ఏంటి అని కొంచెం మందికి అస్సలు తెలియదు. ఈ ఉగాది హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని అయితే మొదలు పెడుతూ ఉంటుంది. అండ్ మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు గోవా ఈ ప్రాంతంలో వాళ్ళైతే ఎక్కువగా ఈ ఉగాదిని జరుపుకుంటారు. అండ్ ఉగాదిని యుగాది అని కూడా అనొచ్చు. మనమైతే ఇంకా ఉగాది అంటాము. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మా పులిహోర కంప్లీట్ అయింది, నీట్ గా రెడీ చేసాము మేము. ఇంకా ఈ ఉగాదిని వేరే వేరే ప్రాంతాల దగ్గర ఇంకా దేశాలలో అయితే ఇంకా వేరే పేర్లతో కొన్ని పేర్లతో పిలుచుకుంటూ చేసుకుంటారు ఈ పండగని. ఈ ఉగాది పండగని మహారాష్ట్రలో అయితే గుడి పాడ్వా అని జరుపుకుంటారు. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయితే ఉగాది అంటారు. కర్ణాటకలో అయితే యుగాది అని కూడా పిలుస్తూ ఈ పేర్లతో అయితే చేసుకుంటారు ఈ పండగనైతే. ఈ పండగ అనాదిగా జరుపుకుంటున్న గౌరవించబడిన సాంప్రదాయం అన్నమాట. ఈ రోజున సాంప్రదాయాలలో ముగ్గులు లేదా రంగోలి వంటి రంగురంగుల నేల సృష్టించుకుంటున్నాం. మనమైతే తోరణాలు కట్టుకుంటున్నాం. తోరణాలు అని అనుకుంటూ ఇంకా మనం మంచిగా మామిడి ఆకులతో తలుపులకైతే అలంకరించుకుంటున్నాం. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా చేసుకుంటాం. ఈ ఉగాదిలో పచ్చడి అనే ప్రత్యేక వంటకాన్ని అయితే తయారు చేసుకుంటున్నాం. మనమైతే పంచుకోవడం మరియు హిందూ దేవాలయాల్లో సందర్శించడం వంటివి అయితే చేస్తూ ఉంటాం. ఈ పచ్చడిని అయితే మనం ఇలా నీట్గా మ్యాంగోస్ కట్ చేసి పెట్టుకొని నీట్గా బెల్లం అండ్ వేప పూత, కారం, ఉప్పు, చింతపండు రసం యాడ్ చేసుకోవాలి, బెల్లం కూడా. ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే 6 రుచుల మిశ్రమంతో కలిపిన ఇంకా పచ్చడిని అయితే ఈ ఉగాది పచ్చడి అని మనం అంటాము. ఈ రోజున చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మనమైతే సమాజంలో ప్రతి రంగానికి చెందిన ప్రజలు కొత్త బట్టలు ధరించుకొని రుచికరమైన వంటకాలను ఇంకా ఆస్వాదిస్తూ ఆనందిస్తారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి దేవాలయాల్లోకి ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. పూజలు ఇంకా ఇంట్లో కానీ బయట కానీ టెంపుల్స్లో అయితే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా మనమైతే ఇంటిని నీట్గా చేసుకొని రంగులతోటి అలంకరించుకున్నాం. రంగు బియ్యం లేదా పూల రేకులతో ఇంకా మంచి మంచి ముగ్గులు వేసి అలంకరించుకున్న తర్వాత మామిడి తోరణాలను కూడా కట్టుకున్నాం. తర్వాత మేమైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకా ఏమేమి యాడ్ చేసుకున్నాము చూసారు కదా. బెల్లం, మ్యాంగోస్ చిన్నగా కట్ చేసుకున్నవి, కారం, ఉప్పు, వేప పూత, చింతపండు రసం, ఇంకా షడ్రుచులు అయితే యాడ్ చేసుకున్నాము. ప్రజలు తమ ఇళ్లను కూడా మంచిగా నీట్గా శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకొని ఇంకా పూజలు కూడా చేసుకుంటాము. ఈరోజు అయితే ప్రసాదం పులిహార మేము ఇంకా ఇది చేసాము, భక్ష్యాలు కూడా చేసాము. ఇంకా ఇవన్నీ చేసి
పూజ కంప్లీట్ చేసుకున్నాము నీట్గా. ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి కూడా చేసేసాము. అండ్ పులిహార, దద్దోజనం, పాయసం, బొబ్బట్లు చేసాము. ఇంకా ఇవన్నీ దేవునికి ప్రసాదంగా పెట్టిన తర్వాత మనం నైవేద్యం తింటాము. చాలా ఇళ్లలో అయితే ప్రవేశ ద్వారం దగ్గర అయితే మంచిగా రంగురంగుల రంగోలీ ముగ్గులతో అలంకరించుకుంటాము. ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగుల వల్లే ప్రకాశవంతంగా మరియు రంగురంగులుగా ఉండాలని మనం కలలుగంటూ ఇంకా మంచిగా నీట్గా అయితే ముగ్గులు యాడ్ చేసుకున్నాము. చూసారు కదా మా ముగ్గులను అయితే మేము ఇంటి ముందు ఎంత నీట్గా వేసుకున్నామో. తర్వాత మేము ఇంకా నీట్గా హెడ్ బాత్ చేసేసి ఇంకా రెడీ అయిన తర్వాత ఇలా ఉగాది పచ్చడి కూడా రెడీ చేసాం. రెడీ అయిపోయిందండి మా ఉగాది పచ్చడి. తర్వాత మేము మా ఫ్యామిలీతో అందరితో కలిసి ఇంకా ఉగాది సంబరాలను అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా అందరు కలిసి ఇంకా పులిహార కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఆచారం ప్రకారం నూనె రాసుకొని స్నానం చేసి కొత్త బట్టలు ఇంకా వేసుకున్నాము. ఇంకా ఇంటి ముందు మంచిగా ప్రవేశ ద్వారం దగ్గర అయితే మామిడి ఆకులతో నీట్గా అలంకరించుకున్నాము. ఈ రోజున కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాలు ఏమన్నా ఉన్నా కూడా వాటి దగ్గర కూడా కట్టుకోవచ్చు. మనకి కొత్త సంవత్సరం అనమాట. ఎందుకంటే ఉగాదిని కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఎక్కువగా చేస్తారు. ఈ రోజు అయితే కొత్త కొత్త రుచికరమైన వంటకాలను కూడా తయారు చేసుకుంటాం. మేము వాటిలో 6 విభిన్న రుచులను కలుపుకొని తయారు చేసిన ఈ ఉగాది పచ్చడి అనే ఒక రకమైన మంచిగా ఉంటుంది. ఈ ఉగాది అంటే గతాన్ని వదిలి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభాన్ని సానుకూలంగా మంచిగా మొదలు పెట్టాలి అండ్ ఆనందమైన పండుగ అని ఎక్కువగా ఈ పండుగనైతే ఆంధ్ర, తెలంగాణలో అయితే జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కానీ కొంచెం మంది తెలియక ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మాత్రమే ఇంకా కొత్త సంవత్సరం అనుకుంటారు. మనకి మాత్రం న్యూ ఇయర్ రోజు కాదు, ఉగాది రోజు మాత్రమే మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఇంకా పూజ కంప్లీట్ అయింది. ఇంకా తిన్న తర్వాత ప్రసాదం తిన్న తర్వాత మేమైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. మంచిగా బిర్యానీ అండ్ మటన్ లంచ్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మావి చిగురు వగరు, చింతకాయ పులుపు, వేప పువ్వు చేదు, చెరుకుగడ్డ తీపి అండ్ మిరపకాయ వచ్చేసి కారం, ఉప్పునైనా ఉప్పు కలిసి వచ్చే ఈ తెలుగు తొలి పండుగ అయితే మన ఉగాది. అండ్ మేమైతే బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఇంకా బిర్యానీ, మటన్, చికెన్ ఇంకా అన్నీ కూడా అందరం కలిసి ఫ్యామిలీతో అయితే లంచ్ చేసేసుకుంటున్నాం. ఇంకా ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే జీవితం కష్ట సుఖాల కలబోత అని అండ్ తెలియపరచడమే ఈ ఉగాది పండగ ఉద్దేశం అయితే. అండ్ దేనినైనా సమానంగా స్వీకరిస్తేనే షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిలా జీవితం ఇంకా అమోఘంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నీ ఉండాలి జీవితం అన్నాక. ఒకటే ఎంజాయ్మెంట్ ఎనీ టైం ఉండొద్దు. కష్టాలు, సుఖాలు, బాధ అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే మన ఇంకా ఉగాది పచ్చడిలాగా మనం అంత బాగుంటుంది మన లైఫ్ అయితే. అండ్ బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది మనకైతే. ఇంకా ఈ ఉగాదికి అయితే ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా అందరూ కలిసి ప్రిపేర్ చేస్తున్న బిర్యానీస్ అయితే చూసేయండి. ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అక్కడ ఉగాది పండుగ అంటే ఇంకా అందరం కలిసి మీట్ అయ్యి ఎంజాయ్ చేయాలి. ఇంకా అందరం కలిసి తినాలి. ఇంకా మంచిగా ఎర్లీగా లేవడం, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజ చేయడం, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా ఆఫ్టర్నూన్ కోసమని మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. మటన్, చికెన్ అండ్ ఇంకా బిర్యానీ చేసుకుంటున్నాం. ఇల్లు పచ్చటి తోరణాలతో అండ్ పాడి పంటలతో ఇంకా ఉగాది పండగ సందర్లతో ముంగిట ముగ్గులతో మంచిగా ఉగాది పండుగనైతే జరుపుకుంటున్నాం మేము. ఈ కొత్త సంవత్సరం ఉగాదికి అయితే మా పంట కోయడం కంప్లీట్ అయింది. ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టేసినాం మేము ఇంకా కొత్త పంటనైతే. ఇంకా నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీరందరూ కూడా కొత్త కళలతో, కొత్త ఆశలతో, కొత్త భావాలతో, కొత్త ఆలోచనలతో జీవితంలో మరింత ముందుకు పోవాలని, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కొత్తగా వస్తున్న మీ అందరికీ కూడా ఇంకా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఇంకా ఈ ఉగాది టైంలో అయితే ఆకు రాలే కాలం, ఇంకా ఆకులు మొత్తం ఎండిపోయి రాలిపోయి మంచిగా చిగురించే కాలం కాబట్టి మన పంట కూడా కంప్లీట్ ఇంటికి వస్తుంది. ఈ టైంలో అయితే పంట చేతికి వచ్చే టైంలో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. ఇంకా ఆ పంటని దేవుడి దగ్గర పెట్టి కూడా మేమైతే ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాం, అందరం ఫ్యామిలీ అందరం ఒక దగ్గర కూర్చొని. సో మా ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం. మీరెలా చేసుకున్నారు?